ఏ కులానికి చెందినోడు నేను చెప్తానండి. ఆయనకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడు, ఐశ్వర్యంలో వైద్యుడు, మంచికి మాల, వంశిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలని, నాయకురాముని, కళ్ళు సీత కార్మికుని, కన్మశలేని యాదవుని, వ్యక్తిత్వంలో రాజుని, ఆపదలు ఆదుకునే వలమని, అమ్మ ప్రేమను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మల్లెల రాజేష్ నాయుడు శిష్యుడిని. ఏం పేరు అన్న? నా పేరు సుబ్బారావు, ఎడ్లపాడు మండలం సొలస, ఏ నియోజకవర్గం? చిలకలూరుపేట నియోజకవర్గం. చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు మినిస్టర్ గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడని కాదని ఈ రోజు మల్లెల రాజేష్ నాయుడు గారికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో ఒక అటువైపు ఏమో టీడీపీ వైపు ఏమో పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు. మరి ఆయన్ని ఢీకొని నిలబడగలరా? విడుదల రజనీ గారి వర్గం ఈయనకి సహకరించగలదా? 100% రజనీ గారి వర్గం, రాజేష్ నాయుడు గారు ఇద్దరు వర్గం కలిసి ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తాం. పత్తిపాటి పుల్లారావు గారు కూడా దృఢంగా ఉన్నారు కదా అటువైపు. పత్తిపాటి పుల్లారావు కాదు, నారా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో నిలబడ్డా సరే మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తి 35,000 మెజార్టీతో గెలుస్తాడు. రాసుకో, నా పేరు సుబ్బారావు, మాది ఎడ్లపాడు మండలం, కొత్త సొలస గ్రామం. మీరేమో ఇక్కడ చంద్రబాబు నిలబడినా కూడా ఖచ్చితంగా ఓడిపోతారు చంద్రబాబు అయినా కూడా అంటున్నారు. చంద్రబాబు గారు కూడా పులివెందులోనే జగన్ పరిస్థితి గెలిచే పరిస్థితి లేదు అంటున్నాడు కదా. 100 చెప్తాం, ఇక్కడికి వచ్చి చూడమను. నేను కుప్పం పోయి చదువుతా గెలుస్తానని. నేను గెలుస్తానా? గెలవను కదా. చిలకలూరుపేట వచ్చి చూడమను. ఈ జనం మొత్తం చూసారుగా, ఈ క్రౌడ్ చూసారుగా. లెక్క తీసుకొని వచ్చారంట. లెక్క నేను అభిమాని, నేను ఆయన కోసం పనిచేస్తున్నా. 2014 నుంచి ఆయన కోసమే పనిచేస్తున్నా. ఏంది ఏ రోజు కూడా నన్ను ఒక డ్రైవర్ గా చూడలా, ఒక పనోడుగా చూడలా, సొంత తమ్ముళ్ళ చూశాడు. జీతం ఇచ్చి ఎక్స్ట్రా డబ్బులని ఎవరైనా ఇస్తారా? ఆయన ఇస్తాడు. నాకు ఇబ్బంది, పనిచేసేవాడు ఎవడు ఉన్నాడు కదా, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో సమస్యలు ఉన్నా, అన్నా ఇది అంటే 100కి డబల్ చేస్తారు. ఏదన్నా మీ ఊళ్ళో సమస్యలు ఎవరికన్నా బాగలేదు, లేకపోతే ఎవరైనా చనిపోయి ఉన్నారు, ఆర్థిక బాధల్లో ఉన్నా కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసిపోతాం? 5,000 6,000 ఇస్తా ఉంటాం. కానీ ఆ ఎక్స్పెక్ట్ డబల్ సంతోషంగా పంపిస్తాడు ఆయన. మీరు ఒక ఆయన దగ్గర పని చేస్తున్న బట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటుండొచ్చు. అంటే ఇంత అంటే ఒకరినిద్దరిని చూసుకున్నంత మాత్రాన మల్లెల రాజేష్ గారికి గెలిచే అవకాశం ఉందంట. ఒకళ్ళు కాదు స్వామి, సార్ స్వామి ఒకళ్ళు కాదు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పో, 57 గ్రామాలు ఉన్నాయి. 57 గ్రామాలకు పో, ప్రతి వాడు ఇదే చెప్తాడు. మరి ఒకవైపు ఏమో మీరేమో సింగిల్ గా వస్తున్నారు, టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది. సొంత చెల్లి శర్మిల గారు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, శర్మిల వైపు వెళ్ళే అవకాశం లేదంటారా? నక్కలు ఏది తిని పడి పెడితే వాడేసి తినేసిపోతాయి. కానీ సింహం 24 గంటలు మేలుకొనే ఉంటది. అర్థమైందా? 24 గంటలు గృహలోనే పడుకొని ఉంటది. కానీ సింహం దాని గోళ్లతో, దాని పళ్లతో, దాని పంజాలతో చీల్చి తింటేనే దానికి ఇష్టం. అలాగే ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో మల్లెల రాజేష్ నాయుడు గారిని ఒక కులానికి అంటగట్టకబాకండి. ఎవరిని ఏ కులానికి అంటగట్టలేదు ఉన్నది. కొన్ని ఛానల్లో ట్రోలింగ్ వస్తుంది. ఆయన ఏ కులానికి చెందినోడు నేను చెప్తానండి. ఆయనకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడు, ఐశ్వర్యంలో వైద్యుడు, మంచికి మాల, వంశిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలని, నాయకురాముని, కళ్ళు సీత కార్మికుని, కన్మశలేని యాదవుని, వ్యక్తిత్వంలో రాజుని, ఆపదలు ఆదుకునే వలమని, అమ్మ ప్రేమను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మల్లెల రాజేష్ నాయుడు శిష్యుడిని.